Hello viewers, welcome to Sadhvi Sasra Vlogs.
स्वस्ति नो धीते कृते पुनर्घतदाग्नता जानता संगामे महे आसुरग्नमित्र सकं समच्यो बृहद्य सोनाव विवारुहेम దహింపజేసి మన మనసుని ప్రశాంతతగా ఉంచి ఆ మనసుని స్వామి మీదకి ధ్యానం, స్వామి మీదకి మనసు మళ్ళిస్తున్నారు
చేశారు, స్వామిని స్తుతి చేశారు. తరువాత మనం స్వామివారి యొక్క కార్యక్రమం చేస్తున్నాం కదా బాబు. ఈ మన విశాఖపట్నంలో ఫలానా చెంగల్రావు పేటలో రామాలయంలో స్వామివారికి 5 రోజులకు సంబంధించిన బ్రహ్మోత్సవాలు చేసుకున్నాం. అందులో ఈ 2వ రోజు ఘట్టంగా స్వామివారి కళ్యాణం చేసుకున్నాం. ఈరోజు ఈ కళ్యాణానికి ముక్కోటి దేవతల్ని పిలవవలసింది అని చెప్పి ముందుగా బ్రహ్మాది అష్టదిక్పాలకుల్ని ఆవాహన చేశాం. బ్రహ్మకి అష్టదిక్పాలకులకి కూడా తాంబూలం ఇచ్చి మీరు ఆయా దిక్కులను ఉండి ప్రతి ఒక్క దేవతల్ని ఆహ్వానించి స్వామివారి కళ్యాణాన్ని చూడటానికి రావలసింది అని చెప్పి ఆ అష్టదిక్పాలకులకి తాంబూలం ఇచ్చామన్నమాట. ఆ అష్టదిక్పాలకులు ఈ కళ్యాణం అయ్యేదాకా స్వామివారి కళ్యాణం అయ్యేదాకా బ్రహ్మాది ముక్కోటి దేవతలందరినీ కూడా పిలుచుకొస్తారు. పిలుచుకువచ్చే ముక్కోటి దేవతలు కళ్యాణం అయ్యేదాకా ఇక్కడే ఉంటారు. కనుక ఆ బ్రహ్మ అష్టదిక్పాలకు పూజ చేశాం. ఆ తర్వాత లోకాన్ని రక్షింపజేయడం కోసం స్వామికి రక్షాధారణ చేస్తారు. తర్వాత స్వామి అది చెయ్యాలంటే మనం ముందు స్వామిని ఆవాహన చేసుకోవాలి. ఆయన ఫలానా కళ్యాణం చేస్తున్నాం, నీవు ఆసనం వేసి నిన్ను పిలుస్తున్నాము, మమ్మల్ని అందరినీ కాపాడవలసింది అని చెప్పి ఇప్పుడు ఆ ఆచార్య స్వామి వారు పిలుస్తారు. స్వామివారి కార్యక్రమాలు ఉంటాయి. కనుక అందరూ భక్తితో స్వామిని ధ్యానం చేస్తూ మనసులో స్వామి ధ్యానం తప్ప ఇంకో ధ్యానం విధానం లేదు. కనుక అందరూ కూడా